హాయ్ అండి. పార్లర్కి వస్తాను. నా వర్క్లో నేను బిజీ. ఈరోజు వెదర్ చాలా చాలా బాగుంది, అంటే కూల్గా ఉంది. మార్నింగ్ లెగిసిన దాని నుంచి నాకు తెలిసి నైట్ కూడా చిన్న చిన్న వర్షం పడింది. చాలా బాగుంది వెదర్ అయితే, ఎక్సలెంట్గా ఉంది. చల్లగా కూల్గా సూపర్గా వర్క్ చేసుకోవచ్చు. ఎంత వర్క్ అయినా అసలు చిరాగ్గా చికాగ్గా ఏముండదు, అంత బాగుంది వెదర్. బాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ లవలక్షి. వెదర్ చల్లగా ఉందని ఇందాక చెప్పాను కదండి. చూడండి, అదిగోండి చిన్న చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి. రోడ్డు మొత్తం తడిసిపోయింది. అటు ఇటు వెహికల్స్ వెళ్తున్నాయి, చూసారు కదా. అంటే ఉదయం నుంచి మబ్బుగానే ఉంది, కానీ వర్షం అయితే పడిందండి. వర్షం పడడంతో కొంచెం చిన్న చిన్న చినుకులు, తర్వాత చిన్న చలిలాగా అనిపించింది. వాతావరణం మొత్తం కూల్ అయిపోయింది. వాతావరణం చూడడానికి చాలా బాగుందండి, ప్రశాంతంగా ఉంది. నేను ఇంటికి వెళ్ళాలి, అంటే ఇంట్లో కూర అది చేయడానికి 3:30కి. ఇదిగోండి ఇంటికి వస్తాను. ఇంటికి వస్తే అంటే ఉదయం చపాతీ పిండి అది పిసికిసాను. ఇప్పుడు కర్రీ చేయడానికి వచ్చాను. 3:30కి పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తాను కదండి. ఆ టైంలోనే నేను వంట కూడా చేసుకుంటాను నైట్కి. అదిగోండి పెట్టుకున్నాను, బాండీ పెట్టుకున్నాను. ముందే నేను కట్ చేసి ఉంచుకున్నానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, దుంపలు అన్నీ. నేను ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం ఆయిల్లో వేపుతున్నానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేపుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపేసి కొంచెం అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలండి. వేగనిచ్చిన తర్వాత ఈలోపు నేను ముందే బంగాళదుంపలు అవన్నీ కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఉంచుకున్నాను. ఆ వాటర్లో అంటే వాటర్లో బయటికి కానీ తీసించితే అవి కొంచెం బ్లాక్ అయిపోతాయని బంగాళదుంపలు వాటర్లోనే ఉంచుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి బంగాళదుంపలు కూడా యాడ్ చేసేసుకున్నానండి. బంగాళదుంపలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకో వైపు ఏమొచ్చి టమాటా అది కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బంగాళదుంపలు కొంచెం మగ్గిన తర్వాత, అంటే కొంచెం వేగిపోయిన తర్వాత దీంట్లోకి నేను టమాటా కూడా వేసేసుకుంటానండి. టమాటా కూడా ఒక చిన్న పసుపు వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఒకసారి. నేను దీంట్లోకి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నానండి. అదిగోండి టమాటా కూడా వేసాను. దాన్ని ఒక 2 minutes మగ్గనిచ్చిన తర్వాత నేను కారం కూడా యాడ్ చేసుకుని, కారం కొంచెమే వేసానండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నానని కారం కొంచెమే వేసుకున్నాను. అన్నీ కలిపేసుకోవాలండి. అన్నీ కలిపేసుకొని ఒక 2 minutes మూత పెట్టి వదిలేయాలి. నేను మూత అది పెట్టాను, కానీ మీకు కనబడదు. నేను తీసింది ఒక చేతి నేనే తీసుకున్నాను, స్టాండ్ అది లేదు అప్పటికి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని శనగపిండి కలిపేసి ఉంచానండి. అది కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాను. అదండి బాగా చిక్కగా ఉంది కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి దాంట్లోకి. తర్వాత ఇంకోవైపు కొత్తిమీర కూడా నేను కట్ చేసి ఉంచుకున్నాను, అది కూడా యాడ్ చేసేసుకున్నాను. అది కూడా ఇటువైపు కర్రీ అయిపోయిన వెంటనే నేను కర్రీ చేస్తున్నాను, అక్కడికి అన్నీ చేస్తానండి. ఈలోపు నాకు కస్టమర్ నుంచి కాల్ వచ్చింది. అయితే దాన్ని కొంచెం 2 minutes అలాగ మూత పెట్టి ఉడకనివ్వాలి. ఉడకనిచ్చి ఇంకా ఆపేసుకోవడమే. ఆ తర్వాత కస్టమర్ కాల్ చేశారని నేను పార్లర్కి వెళ్ళిపోయానండి. పార్లర్కి వెళ్ళిపోయి ఇదిగోండి కస్టమర్కి చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, కానీ ఆవిడ ముందే ఫోన్ చేశారు. ఉన్నారా, వస్తాను 7:30కి అని చెప్పారు. ఓకే అండి ఉంటాను అని చెప్పాను. ఆవిడకి ఏమొచ్చి వెళ్ళి ఈవిడ 7:30కి వచ్చిన ఆవిడ, ఇంతకుముందు నేను కూర చేస్తున్నప్పుడు ఒక ఆవిడ వచ్చారండి. అప్పుడు ఆవిడకి కూడా చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చాను. అంటే ఇల్లు కొంచెం పార్లర్కి దగ్గరే. అయితే ఆవిడతో మాట్లాడుతున్నాను. ఏమండి ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేశానండి అని అంటే, యూట్యూబ్లో పెడతారా వర్షంలో సోకులు అని పెట్టింది. లేదండి పెట్టను, మీ ఫేస్ అది కనిపించదు అని చెప్పాను. ఓకే అండి అని అన్నారు ఆవిడ. తర్వాత ఏమొచ్చి ఆవిడ అంటే ఫ్యాన్సీ షాప్ కూడా ఉంది కదండి,
కొంచెం బ్యాంగిల్స్ అవి కూడా తీసుకున్నారు. అది బ్యాంగిల్స్ అది తీసింది వీడియో తీయలేదు నేను, ఇది మాత్రమే తీశాను. అంటే నేను రెండు బ్యాలెన్స్గా చూసుకుంటానండి. అంటే ఇంట్లో కొంచెం ఖాళీ దొరికిందంటే ఇంట్లో వర్క్ చేస్తాను, కస్టమర్స్ వస్తే షాప్కి వచ్చి వర్క్ చేసుకుంటాను. అలాగా ఒకవైపు హౌస్ని, ఇంకొక వైపు బిజినెస్ని కూడా అలాగే చూసుకుంటానండి నేను. ఈవిడి ఐబ్రో అవన్నీ చేసేసిన తర్వాత ఈవిడి తర్వాత కూడా ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ వచ్చారు. కానీ వాళ్ళందరివి తీయను వీడియో, ఎందుకంటే అందరికీ నేను ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసినట్టు చెప్పలేదు, అందుకనే అందరివి యాడ్ చేయట్లేదు. కొంతమందివే, రోజుకు ఒక ఇద్దరివి ఇలాగే యాడ్ చేస్తాను. ఎక్కువ మందివి అయితే యాడ్ చేయను, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేకుండా మనం యాడ్ చేయకూడదు కదండి. వాళ్ళకి చెప్పి ఓకే అంటే ఓకే. ఇప్పుడు ఈవిడికి అయితే నేను చెప్పాను కాబట్టి ఆమె ఓకే అన్నారనే తీశాను. ఇంకా పార్లర్లో ఏంటంటే ఇటు పక్క నేను చేస్తున్నాను, కానీ వర్షం అయితే అలా వస్తూనే ఉందండి. చిన్న చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి. ఈ వర్షంలోనే నేనేమొచ్చి ఫస్ట్ అదే చెప్పాను కదండి, ఒకవైపు అంటే ఇంటికి సంబంధించి పనులు చూసుకుంటాను, ఇటువైపు పార్లర్వి చూసుకుంటాను. అయితే నేను 3:30కి వెళ్ళాను, కూర అవన్నీ చేసేసి వచ్చాను. ఉదయం నేను షాప్కి వచ్చినప్పుడే 11:30కే చపాతీ పిండి అవి పిసికిసుకొని ఉంచేసుకున్నానండి. ముందే ముద్ద చేసి అలాగా పళ్ళెంలో మూత పెట్టేసి ఉంచేసి వస్తాను. ఇక్కడికి ఈ వర్క్ అయిపోయిన తర్వాత నేను ఫ్యాన్సీ షాపు కూడా చూశాను, ఫ్యాన్సీ షాపు వర్క్ కూడా చేశాను. ఆవిడ బ్యాంగిల్స్ అవి తీసుకున్నారు, ఆమెకి అవన్నీ చూపించాను నేను. ఇటువైపు ఈ వర్క్ అవి చేస్తూ కస్టమర్తో మాట్లాడుకొని, అంటే మరీ నాకు అంత ఇదిగా ఉండదు. అంటే నేను ఒకవైపు బిజినెస్ని చూసుకుంటాను, ఒక పక్క ఇంటిని చూసుకుంటాను. బిజినెస్ అంటే నేను టైం చూసుకునే వస్తానండి, అంటే టైం ప్రకారం ఏమి ఉండదు. ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఆ వర్క్, ఇంట్లో వర్క్ అంతా అయిపోతే ఇక్కడికి వచ్చి ఉంటాను. ఒకవేళ ఇంట్లో వర్క్ ఏమైనా ఉందంటే మధ్యాహ్నం లంచ్కి వెళ్ళినప్పుడు కూడా ఆ వర్క్ వెళ్ళి లంచ్ చేసి వర్క్ ఫినిష్ చేసి వస్తుంటానండి ఒక్కొక్కసారి. అలా చేసుకుంటుంటాను బ్యాలెన్స్గా రెండును. ఇంకా ఇందులోనే నేను ఒక్కొక్కసారి టైలరింగ్ కూడా చేస్తాను, ఇంతకుముందు వీడియోలో పెట్టాను కదా. అలాగా చూసుకొని రెండు వైపులు బ్యాలెన్స్ చేసుకుంటాను. ఇంకా ఏంటంటే ఒక్కొక్కసారి పిల్లలు వస్తుంటారు ట్యూషన్ నుంచి వచ్చి షాప్లో ఉంటుంటారు. ఇటువైపు పిల్లలకి, అటువైపు ట్యూషన్కి, ఇటువైపు పిల్లలకి, తర్వాత వర్క్, తర్వాత బిజినెస్ అన్నీ చూసుకొని అలా టైంపాస్గానే ఉంటుంది. అంత ఇబ్బందిగానే ఏమి ఉండదు. ఫుల్ వర్క్ ఉదయం నుంచి వర్క్ ఉంటే ఎక్కువ కష్టంగా ఉంటుంది, కానీ నార్మల్గా ఉంటే అంత ఏమి ఇబ్బందిగా ఉండదండి. ఆడుతూ పాడుతూ వర్క్ చేసుకుంటాను నేను. నాకు అంత బర్త్డేని ఏమి అనిపించదు, ప్రశాంతంగానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఏమైందంటే నైట్ 9 o'clockకి ట్యూషన్ విడిచిపెట్టేటప్పుడు మా చిన్న బాబేమో స్టెప్స్ మీద నుంచి కొంచెం జారి పడిపోయాడండి. వాడు చెప్తూనే ఉన్నాను, మెల్లిగా దిగు అని. అంటే పిల్లలు ఒక పక్కన మన మాట వినరు కదా, ఆ విధంగా జరిగింది. అంటే దెబ్బలేం తగలలేదు, కొంచెం పడ్డం అయితే పడిపోయాడు. వాడికి నొప్పి వచ్చినట్టుంది, ఏడ్చుకొని ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు. మా చిన్న బాబునేమో మా హస్బెండ్తో దిగబెట్టాను, పెద్దోడేమో నార్మల్గా నడుచుకొని వెళ్ళిపోయాడు. పార్లర్కి ఇంటికి దగ్గరే, అందుకని నడుచుకొని వెళ్ళిపోతారు. నేనే ఇక్కడ పార్లర్కి దానికి దగ్గర అవడంతో నేనే కొంచెం లేట్గా ఇంటికి వెళ్తాను అందరికన్నా. అందరికి ముందే వెళ్ళిపోతారు. నేను మట్టుగా 9కి ఇలా వెళ్తాను. వర్క్ చేసుకొని వెళ్తాను, మ్యాక్సిమం వర్క్ ఉంటే వర్క్ ఫినిష్ చేసుకొని వెళ్తాను. వర్క్ లేకపోతే బేగ వెళ్ళిపోతాను. నేను ఇందాకే వెళ్ళి కర్రీ అది వండేసాను కదా, అందుకని ఇక్కడ కొంచెం 9:30 అయిపోయింది ఈరోజు నేను ఇంటికి వెళ్ళేటప్పటికి. అందువల్ల కొంచెం అంటే మరి మధ్యలో లేను కదండి, 3:30 నుంచి 6:30 వరకు కూడా లేను. అన్నీ ఇంట్లో పని చేసుకొని మధ్యలో ఒకసారి వచ్చాను, కానీ ఆ వర్క్ చూసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి పనే చేశాను నేను. అందుకని ఎలాగా కొంచెం అక్కడ లేను కదా అనుకొని ఇక్కడే ఉన్నాను. ఆ తర్వాత ఈవిడ వెళ్ళిపోయిన తర్వాత బయటని చూస్తే చాలా పెద్ద వర్షంలాగా
చూడండి మొత్తం వర్షం పడుతూనే ఉంది. మరీ అంత పెద్దది కాదు, వర్షం అయితే పడుతూనే ఉంది అలా చినుకులు. అటు ఇటు వెహికల్స్ వెళ్తున్నాయి కానీ మొత్తం రోడ్డు అయితే కొంచెం జారేలాగే ఉందండి. బండి మీద వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలి. చూసుకొని ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు తీసిన వీడియో. ఇంటికి వెళ్ళిన వెంటనే టిఫిన్ తినేసానండి. అదిగోండి చపాతీ మా హస్బెండ్ చేశారు. అది నేను చేసిన కర్రీ. మా హస్బెండ్ చపాతీ పిండి పిసికింది నేనే. చపాతీ అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి. ఎందుకంటే చపాతీ చాలా చాలా మెత్తగా ఉంది. టేస్ట్ కూడా చాలా సూపర్గా వచ్చింది. చాలా బాగుంది. ఇంకా నేను వెళ్ళిన వెంటనే ఆకలేకపోయాను. ఫటాఫటమని తినేసాను. తిన్న వెంటనే తినేసాను. అప్పుడు కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా పడుకుండిపోయాను ఫ్రెండ్స్. ఎందుకంటే నెక్స్ట్ డే ఇది సాటర్డే రోజు తీసింది. నెక్స్ట్ డే సండే కదా, సండే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, లేట్గా లెగవచ్చు, బాక్సెస్ ఉండవని కొంచెం తినేసి ఫాస్ట్గా తినేసి ఇంకా కొంచెం బేనే పడుకుండిపోయాము. ఎందుకంటే అలా పని చేస్తూ ఉంటాం కదా, పడుకుంటే నిద్ర వచ్చేస్తుంది. ఇంతవరకు చూశారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్